కోల్కతాలో భారీ స్థాయిలో విధ్వంసానికి కుట్ర జరిగిందా? ఉగ్రమూకలు ఎవరిని లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగాలని ప్రయత్నించారు? పవిత్ర స్థలంపైనే కన్నేశారా? ఓర్లాండో, నీస్, ఢాకా మాదిరిగానే ఇక్కడా పేలుళ్లకు పన్నాగాలు రచించారా? ఇంతటి దారుణ మారణకాండ జరిపేందుకు ఎవరిని పావుగా వాడుకోవాలని ఐసిస్ చూసింది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఎన్ఐఏ దాఖలు చేసిన ఓ అభియోగపత్రం సమాధానం చెబుతోంది. అమెరికాలోని ఓర్లాండ్, ఫ్రాన్లోని నీస్లో ఉన్మాద ప్రేరేపితులైన వ్యక్తులు సృష్టించిన మారణకాండ నేటికీ మర్చిపోలేం. అలాంటి విధ్వంసాలు భారత్లో సృష్టించాలని ఐసిస్ కుట్ర పన్నింది. ఆ సంస్థతో సంబంధాలు నెరిపిన మొహమ్మద్ మసీయుద్దీన్ అలియాస్ మూసాతో పని చక్కబెట్టాలని ఉగ్రమూకలు ఆలోచన చేశాయి. కోల్కతాకు వచ్చే విదేశీయులు ప్రధానంగా అమెరికా, బ్రిటన్ పౌరులే లక్ష్యంగా చేసుకోవాలని మూసాను ఆదేశించాయి. తీవ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నాడనే నేరంపై అరెస్టైన మూసాను విచారించిన ఎన్ఐఏ ఈ కఠోర వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చింది. మదర్ తెరీసాను సమాధి చేసిన కోల్కతాలోని మదర్ హౌస్ సందర్శనకు వేలాదిగా విదేశీయులు వస్తుంటారు. దీన్నే అవకాశంగా తీసుకొని ఆ పవిత్ర స్థలాల వద్ద ఉగ్రదాడికి పాల్పడాలని మూసా ప్రయత్నించినట్టు ఎన్ఐఏ పేర్కొంది. నీస్, ఓర్లాండ్ తరహాలో ఒక్కడే భయంకరమైన దాడికి పాల్పడాలని మూసా కుట్ర పన్నాడు. జమాత్ ఉల్ ముజాహుద్దీన్ బంగ్లాదేశ్తో మూసాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఇదే సంస్థ ఢాకాలోని కేప్లో ఓ భారతీయ విద్యార్థి సహా 20 మందిని ఊచకోత కోసింది. దీనికి ప్రధాన సూత్రధారుడైన అబూ సలేంతో మూసాకు సంబంధాలున్నాయి. ఈ విషయంపై దర్యాప్తు చేసిన బంగ్లాదేశ్ రూఢీ చేసింది. 2015లో కోల్కతాలో జరిగిన అబూ సలేం చెల్లి పెళ్లిలో అతనితో వ్యక్తిగతంగా కలిసినట్టు మూసా అంగీకరించాడు. ఐసిస్తో మూసాకు ఉన్న సంబంధాలపై అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ కూడా విచారించింది. యువతను ఉగ్రవాదం దిశగా ప్రేరేపిస్తున్నాడని తెలుసుకున్న పశ్చిమ బెంగాల్ సిఐడి పోలీసులు మూసాను బుర్వాన్ రైల్వే స్టేషన్లో జులైలో అరెస్టు చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాదులతో తరచూ మాట్లాడుతుండేవాడని, సిరియాలో యుద్ధానికి ప్రతీకారంగా అమెరికా, బ్రిటిష్ పౌరులే లక్ష్యంగా దాడులకు పాల్పడాలని ఐసిస్ నుంచి ఆదేశాలు అందుకున్నాడని ఎన్ఐఏ గుర్తించింది. అన్నింటినీ అభియోగపత్రంలో పొందుపరిచి కోర్టుకు సమర్పించింది.